సాగునీరు లేక ఎండిపోయిన పంటలను పశువుల మేతగా అమ్ముకుంటున్న రైతులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపురం గ్రామంలో రైతుల గోస వర్ణనాతీతంగా మారింది. గ్రామానికి చెందిన రైతు సంగల బాలయ్య 50,000 పెట్టుబడి పెట్టి సాగు చేసిన పొలం ఎండిపోవడంతో కేవలం 18,000 రూపాయలకే గొర్ల మేత కోసం అమ్ముకున్నాడు. అదే గ్రామానికి చెందిన రైతు సంగెం బాలయ్య తన 7 ఎకరాల పొలం సాగు చేయడానికి 1,80,000 అప్పు చేయగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో నీళ్లు సరిగ్గా లేక పొలం అంత ఎండిపోయింది. దాంతో గొర్ల కాపరుల మేత కోసం అద్దెకు ఇచ్చాడు. సిరిసిల్ల జిల్లాలో ఎటు చూసినా ఎండిన పొలాలే కనిపిస్తున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి నష్టపరిహారం ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇది ఎవరు తీసుకురు మరే? అవునా? ఏం పేరే నీ పేరు? వెంకట? అవునా? ఎన్ని గొర్రెలు ఉన్నాయి ఇవి? అక్కడ దాకా దాకా ఎక్కడ దాకా ఇది? ఇక్కడ పెట్టింది రైతు బంధు వస్తలేదు మాకు సారు. అవునా? రైతు బంధు పడతలేదు. ఎన్ని ఎకరాలు ఉంటుంది నీకు? 3 ఎకరాలు. పడలేదా? రుణమాఫీ అయిందా? ఒక రైతు బంధు పడలే. ఓకే, మరి మీకెంత పొలం ఉంది? మీకెంత ఉంది? 3 ఎకరాలు. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఎన్ని ఎకరాల పొలం ఇచ్చిండే మొత్తం? ఇది మొత్తం నీట్ దాకా ఇది కింద అక్కడ దాకా అక్కడ దాకానా? 2 ఎకరాలు కాదు, ఇది ఎక్కువ ఉంటది. ఏం పేరు నీ పేరు? లంబ ఎల్లయ్య. లంబ వెంకట ఎవరు? మీ తమ్ముడు. మీకు ఇచ్చిండు. ఓకే, ఎన్ని రోజులు అయితే ఇది ఎంత అయిపోతుంది? వారం రోజులు అయిపోతుంది. వారం రోజులు పడుతుందా? ఓకే అన్న. ఎన్ని రోజుల కింద ఇచ్చిండు? 3 రోజుల కింద. 4 రోజులు అయ్యాను. 4 రోజుల కింద రాసుకురా. సరే సరే. ఎందుకు ఇచ్చిండు? ఇక నీళ్లు దొరికి ఎండిపోయిందని ఇచ్చాడు. నీళ్ళు ఎండిపోయింది చేను, పశువులు మెత్తున్నాడు. ఓకే ఓకే.